Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. రాజకుమారి ఏకావళి చరిత్ర. ఏకావళిని కాలకేతుడు అపహరించుట. ఏకవీరుని ద్వారా కాలకేతువు వధింపబడుట. ఏకవీరుడు చెప్తున్నాడు, వరానన, దుర్మార్గుడైన ఆ కాలకేతుని నగరము నుండి నీవిక్కడికి ఎలా వచ్చావు? ఇది నాకు మహా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నేను దీనిని వినాలనుకుంటున్నాను. హైహయనితో ఆ కన్యకకు వివాహం జరిపించదనని రాజకుమారి తండ్రి నిర్ణయించినని నీవు పలికిన పలుకులు నాకు సందేహాన్ని కలిగిస్తున్నాయి. నేనే హైహయుడను, ఈ నగరమునకు రాజును. ఈ పేరుతో ఇంకొక రాజు ఎవరునూ లేడు. సుందరలోచనయగు నీ సఖి నన్ను గురించియే చెప్పుటలేదు కదా. భామిని, నీవు ఈ నా సందేహాన్ని తొలగింపుము. తరువాత నేను అధముడగు ఆ రాక్షసుని చంపి ఏకావళిని తప్పక తీసుకుని వచ్చేదను. సువ్రతురాల, నీవు కాలకేతువు ఉండే చోటు ఎరుగుదువు కదా, వెంటనే నాకు తెలుపుము. ఏకావళి తండ్రి రాజగు రైభ్యునకు నీవి విషయమును తెలిపితివా లేదా? రాజకుమారి అనేక కష్టముల పాలవుతున్నది. అట్టి ప్రియమైన కన్యక అపహరింపబడగా ఈ విషయమును ఆ తండ్రి ఎరుగజాలనిచో ఇది ఆశ్చర్యకరము దుఃఖప్రదము అగును. ఒకవేళ మహారాజునికి ఈ విషయము తెలిసినచో తన కుమార్తెను విడిపించు ప్రయత్నం ఎందుకు చేయకుండును? కుమార్తె కారాగారమునందు కష్టములను అనుభవించుచుండగా అది తెలిసి రాజు ఎట్లు స్థిరముగా ఉండును? ఆయన శక్తిహీనుడు కాలేదు కదా. సూరతురాల, నీవు శీఘ్రముగా నాకు ఈ విషయమును తెలుపుము. నేనా సుందరిని కష్టముల నుండి ముక్తురాలిని చేసి సుఖించుటను చూడవలనను కోరిక నా హృదయములో జాగృతమగుచున్నది. అత్యంత దుర్గమమగు కాలకేతువు నగరమును చేరు ఉపాయము నీ వలన తెలుసుకొనవలనని కోరుచున్నాను. నీవు ఆ అపార కష్టముల నుండి బయటపడి ఇచ్చటికి ఎట్లు చేరుకుంటేవో మొదట నాకు తెలుపుము. యశోవతి చెప్తోంది, రాజా, నేను చిన్నతనము నుండి భగవతి జగదంబ యొక్క బీజమంత్రమును ధ్యానముతో జపించ కోరుకుంచుంటిని. ఒక సిద్ధబ్రాహ్మణుడు కృపతో నాకు ఈ మంత్రమును ఉపదేశించెను. రాజా, నేను కాలకేతుని కారాగారమున ఉన్నప్పటి నుండి ఈ బీజమంత్రమును చింతన చేయడం ప్రారంభించాను. అట్లు ప్రచండ పరాక్రమవంతురాలగు దేవి చండికను నేను నిరంతరము ఆరాధించుచుంటిని. ఉపాసించుట చేత భగవతి జగదంబ బంధముక్తులను చేయును, ఇది నిశ్చితము. భక్తులను అనుగ్రహించు ఆ శక్తి సమస్తమును ప్రసాదించుటకు సమర్థురాలు. ఆమె తన సామర్థ్యముతో జగత్తును సృష్టించును, పాలించును. అటులనే కల్పాంతమున సృష్టిని సంహరించుట కూడా ఆ దేవి మీదనే ఆధారపడి ఉన్నది. ఆ తల్లి భగవతి నిరాకార, నిరాశ్రయురాలు, సర్వరూపమయి, సర్వవ్యాపకురాలు కూడా. అట్టి దేవిని నేను మనస్సులో ఊహించి తిని. ఆ దేవి విశ్వమునకు అధిష్టాత్రి, కళ్యాణమయమగు సౌమ్యమైన ఆకారము కలది. ఎర్రని వస్త్రములను ధరించి ఉండేది. కనులలో ఎరుపుదనము యొక్క ప్రకాశము గలది. అట్టి భగవతి జగదంబను నేను ధ్యానింపసాగి తిని. మనస్సులో భగవతి యొక్క పైన ఊహించిన రూపమును స్మరించుచు బీజమంత్రమును జపించుచుంటిని. సమాధి యందు లగ్నమై దేవీ ఉపాసనలో 1 నెల రోజులు కూర్చొని ఉంటిని. నా భక్తికి సంతుష్టురాలై భగవతి చండిక స్వప్నంన నాకు దర్శనమిచ్చెను. ఆ దేవి అమృతమయ వాణితో నాతో ఇట్లు పలికెను, ఏమీ నిద్రించితివా? మేలుకొనుము. ఇప్పుడే గంగానదీ పవిత్ర తీరమునకు వెళ్ళుము. హైహయ నరేశుడు అచ్చటికి వచ్చును. మహాబాహువగు ఆ నరేంద్రుని పేరు ఏకవీరుడు. సకల శత్రువులను అణిచివేయగల శక్తి కలవాడు. ఆ నరేంద్రుడు గొప్ప విద్వాంసుడు. మునివరుడగు దత్తాత్రేయుడు నా బీజమంత్రమును అతనితో గొప్ప అభ్యాసం చేయించెను. అందువలన రాజగు ఏకవీరుడు అపార భక్తితో నా ఉపాసనయందు నిరంతరము లగ్నమై ఉండెను. అతని మనస్సు నుండి నేనెప్పుడునూ వేరుకాను. సకల భూతములందు అతడు నన్నే దర్శించును. ఇది అతని నిశ్చితమైన ధారణ. నా ఉపాసన తప్ప అతడింకేమీను ఎరుగడు. మహామతియగు ఆ భూపాలుని వలన నీ కష్టములు దూరమగును. భగవతి లక్ష్మి అతనికి తల్లి. తిరుగుచూ గంగా తీరమునకు వచ్చి అతడు నీకు రక్షకుడగును. రాజగు ఏకవీరుని చేతులలో కాలకేతువు మృత్యువునకు ఆహారమగును.
మాన్యురాలైన ఏకావళి బంధనముక్తయగును. తరువాత సకల శాస్త్ర పారంగతుడు సుందరుడగు రాజకుమారునితో ఏకావళి వివాహమునకు నీవు ఏర్పాట్లు చేయుము. ఇట్లు స్వప్నములో ఆ దేవి నాతో పలికి అదృశ్యమయ్యను. వెంటనే నాకును నిద్రాభంగమయ్యను. తరువాత స్వప్నమునందు జరిగిన ఘటనను, దేవి ఆరాధనా విషయములను నేను రాజకుమారియగు ఏకావళికి తెలిపాను. దీనిని విని ఆ కమలనైన ముఖమండలము ఆనందముతో వికసితమయ్యను. అత్యంత సంతుష్టురాలయ్యి పవిత్రమైన చిరునవ్వుతో ఆ సఖి నాతో చెప్పింది, ప్రియురాలా, నీవు శీఘ్రముగా అచ్చటకు చేరుకొని నా కార్యసాధనా తత్పరురాలవు కమ్ము. భగవతి వచనములు అమోఘములు. ఆ తల్లి కృపతో మనమిరువురుము తప్పక బంధముక్తుల మగుదుము. రాజా, సఖి ఏకావళి ప్రేమతో నన్ను ఆదేశించెను. అప్పుడు ఆ స్థలమును వదిలి వెళ్ళిపోవుటయే శ్రేయస్కరమని నేను నిర్ణయించి తిని. రాజకుమారా, అప్పుడు నేను ఆ క్షణముననే బయలుదేరి తిని. ఎవరునూ నన్ను అడ్డగించలేదు. పరమారాధ్యురాలగు భగవతి కృప వలన మార్గము నెరుగుట నాకు సులభమయ్యింది. శీఘ్రగమనమునకు నాకు శక్తి కలిగింది. ఇప్పుడు చెప్పినవన్నీ నా దుఃఖమునకు కారణములు. వీరవర్య, నేను నీకు నా పరిచయమును తెలిపినట్లే నీవును నీవెవరవు, నీ తండ్రి పేరును నాకు తెలుపుము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, ప్రతాపవంతుడైన ఏకవీర నరేంద్రుడు భగవంతురాలగు లక్ష్మీదేవి యొక్క సుపుత్రుడు. యశోవతి మాటలను విని కమలము వంటి అతని ముఖము ఆనందముతో వికసించెను. అతడు ఆమెతో చెప్పసాగాడు, రాజగు ఏకవీరుడు చెప్తున్నాడు, సుందరి, నా వృత్తాంతమును విశదపరచమని నీవు నన్ను అడిగితివి. దానిని వినుము. నేనే హైహయుడను. నా పేరు ఏకవీరుడు. లక్ష్మీదేవియే నా తల్లి. నీవు మొట్టమొదట నీ సఖి ఏకావళిని గురించి తెలిపితివి. జగత్తునందలి సకల సౌందర్యములను తిరస్కరించు సుందరి అని ఆమెను వర్ణించితివి. దానివలన నా మనస్సు విహ్వలతను చెందుచున్నది. తరువాత నీవు ఇలా చెప్పావు, కాలకేతు దైత్యుని ఎదుట తాను హైహైను వరించితనని ఏకావళి చెప్పాను. అతనిని తప్ప ఇంకెవరిని తాను వరించనని పలికెను. ఇది పూర్తిగా నిర్ణయింపబడినది. తన్వంగి, రాజకుమారి ఈ మాటల వలన ఆమెకిప్పుడు నేను దాసుడనైతిని. సుకేశిని, నేనిప్పుడేమి చేయవలేనో తెలుపుము. సులోచని, దుష్టుడగు కాలకేతువు నివసించు స్థలము నాకు తెలియదు. విశాలాక్షి, అందుకు ఉపాయము నీ నుండి తెలుసుకొనగోరుచున్నాను. అచ్చటికి నన్ను తీసుకొని పోవుటకు నీవు కడు సమర్థురాలవు. నీ సఖియగు ఏకావళి ఉండు స్థలమునకు నేను శీఘ్రముగా వెళ్ళుటకు ఏర్పాట్లు చేయుము. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.